నమస్తే అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ కోడ్ చేజర్స్. నేను మీ మధులక్ష్మణ్ అటికేటి. వై షుడ్ వి హైర్ యూ అనే క్వశ్చన్ ఒక బిగినర్ ని అడిగినప్పుడు ద బెస్ట్ అప్రోచ్ ఏ విధంగా ఉండాలో నా ఎక్స్పీరియన్స్ యూస్ చేసి చెప్తాను మీకు ఇప్పుడు. సో ఇంటర్వ్యూయర్ మిమ్మల్ని ఆ క్వశ్చన్ అడిగినప్పుడు ఆ ఇంటర్వ్యూయర్ కి తెలుసు యాజ్ ఎ బిగినర్ గా మీకు ముందు ఎట్లాంటి ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ లేదని, కానీ తను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే మీకున్న నాలెడ్జ్ తో మిమ్మల్ని మీరు ఏ విధంగా ద బెస్ట్ వేలో జస్టిఫై చేసుకోగలుగుతారు ఆ క్వశ్చన్ కి అని. సో ఆ ఇంటర్వ్యూయర్ మీ అప్రోచ్ చూస్తాడు అంతే. ద బెస్ట్ అప్రోచ్ ఏ విధంగా ఉండాలంటే మీ గురించి ఆ ఇంటర్వ్యూయర్ కి తెలిసేది ఒక రెజ్యూమే పరంగానే. సో ఆ రెజ్యూమేలో మీరు మెన్షన్ చేసిన ఒక్కో సెక్షన్ ని టచ్ చేయండి. ఫస్ట్ సెక్షన్ అకాడమిక్ సెక్షన్. చాలా మందికి అకాడమిక్స్ లో ఆన్ అన్ యావరేజ్ గా మంచి పర్సెంటైల్ వచ్చి ఉంటుంది. సో మీరు ఇలా చెప్పండి, ఆ పర్సెంటైల్ రావడానికి నేను కష్టపడ్డాను. సో అదే కష్టపడే తత్వాన్ని ముందుకి క్యారీ ఫార్వర్డ్ చేస్తూ నా ఫ్యూచర్ జాబ్ లో ఎటువంటి టాస్క్ నాకు అసైన్ చేసినా కష్టపడి నా ఫుల్ ఎఫర్ట్స్ పెట్టి డెడ్ లైన్ ముందే ఆ టాస్క్స్ ని కంప్లీట్ చేయగలనన్న కాన్ఫిడెన్స్, నమ్మకం నాకుంది అని చెప్పండి. నెక్స్ట్ కరికులర్ సెక్షన్. కరికులర్ సెక్షన్స్ లో మీరు ఏదైనా ఈవెంట్ ని ఆర్గనైజ్ చేశాను లేదా పార్టిసిపేట్ చేశాను అని మెన్షన్ చేసుంటే ఇలా చెప్పండి, నేను ఫలానా ఈవెంట్స్ ని ఆర్గనైజ్ చేయడం కానీ ఫలానా ఈవెంట్స్ లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో ఆర్గనైజ్ చేస్తున్నప్పుడు కానీ పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు కానీ చాలా మంది స్ట్రేంజర్స్ తో కోఆర్డినేట్ అవ్వడం జరిగింది. కోఆర్డినేట్ అయి వాళ్ళతో కలిసి కొన్ని టాస్క్స్ ని అకంప్లిష్ చేయడం జరిగింది. సో ఇలానే ఈ ఆర్గనైజేషనల్ క్వాలిటీని క్యారీ ఫార్వర్డ్ చేస్తూ నా జాబ్ లో ఎటువంటి టాస్క్ అసైన్ చేసినా నా టీమ్ మెంబర్స్ తో ఒక క్వాలిటీ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూ ఒక బెస్ట్ వేలో కోఆర్డినేట్ అవుతూ నా టాస్క్ ని అకంప్లిష్ చేయడంలో నేను ఎప్పుడు ముందుంటాను అని నమ్మకం నాకుంది అని కాన్ఫిడెంట్ గా చెప్పండి. థర్డ్ సెక్షన్, మీరు బిల్డ్ చేసిన ప్రాజెక్ట్స్ గురించి ఇలా చెప్పండి. నేను కనుక బిల్డ్ చేసిన ప్రాజెక్ట్స్ చూసుంటే మీరు ప్రస్తుత మార్కెట్లో డిమాండ్ ఉన్న టెక్నాలజీస్ ని యూజ్ చేసి నేను ఆ ప్రాజెక్ట్ ని బిల్డ్ చేయడం జరిగింది. యాజ్ ఎ బిగినర్ గా నాకు ఆ టెక్నాలజీ మీద ఎట్లాంటి ఐడియా లేనప్పటికీ ఆ టెక్నాలజీని స్క్రాచ్ లెవెల్ నుంచి నేర్చుకొని ఆ ప్రాజెక్ట్ అనేది బిల్డ్ చేయడం జరిగింది. ఇదే క్వాలిటీని క్యారీ ఫార్వర్డ్ చేస్తూ నా ఫ్యూచర్ జాబ్ లో ఎటువంటి టాస్క్స్ అయినా నాకు తెలియని ఏరియా నుంచి వచ్చినప్పుడు ఆ ఏరియాని స్క్రాచ్ నుంచి నేర్చుకొని ఆ టాస్క్స్ ని అకంప్లిష్ చేయడంలో ఎప్పుడు ముందుంటాను అనే నమ్మకం నాకుంది అని చెప్పండి. ఈ వీడియో మీకు మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.